రెండే ఉంటాయండి. మన ప్రపంచం చూసుకుంటే ప్రపంచంలో చూస్తే రెండు ఉన్నాయి. సత్యమైనవి రెండు ఉంటాయి. ఇద్దరు వస్తువులు వ్యక్తులు మీరు చెప్పినటువంటి ప్రపంచం చెప్పినట్టు నేను చెప్పింది భగవద్గీతుడు ఇప్పుడు మాయం. కానీ రెండు అని చెప్పాడు, రెండు ఉంటాయండి. ఇప్పుడు చెప్పినటువంటి సత్యంగా చెప్పినటువంటి ఫస్ట్ రెండే ఉంటాయి. ఏం లేదు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినప్పుడు మనం నిజానికి మనం సంసారం చేస్తుంది, మనం ఉండేది రెండింటి మధ్యనే ఉంటున్నాం. అవునా కదా? మనకి ఫస్ట్ బాబా చెప్పినటువంటి రెండే ఉన్నాయి. రెండు ఉన్నాయి అంటే వ్యక్తులు వస్తువులు. అంటే బాబా చెప్తాడు ఒకసారి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు, ఎంత లోయెస్ట్ టాపిక్ లో ఉండేది నేను చెప్తాను చెప్పాడు బాబా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకసారి ఏమైందంటే గని ద్వారా మనకు మంచి వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ చెప్పాడు. గనికి మీ అందరూ తెలుసు, గనికి సూట్ అంటే ప్రాణం. సూట్ తెలుసుకోవాలి, కోట్ అన్నా సూట్ వేసుకోవడం అన్నా, సూట్ వేసుకొని ఫోటో తీసుకోవాలన్నా, సూట్ వేసి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ పక్కన నిల్చొని ఫోటో తీసుకోవాలన్నా, రాష్ట్రపతి పక్కన నిలబడాలన్నా చాలా ఇష్టం. బాబా కన్నా అయినప్పుడు తెలుసు, ఎందుకంటే ఆ సూట్ అంటే భలే ఇష్టం. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పుడు అతను సూట్ తో మొదలు పెట్టేవాడు, సూట్ చూసేవాడు బాబా కన్నా. బాబా అక్కడ కూర్చొని ఉంటాడు. ఒకసారి బాబా ఇద్దరు పక్కన పడుకునేవారు. యాక్చువల్లీ ఫస్ట్ లో ఇనిషియల్ స్టేజ్ లో ఎక్కడికి మెహరాబ్ వచ్చిన టైంలో వచ్చేసి బాబా పడుకునేవాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ గనియర్ పడుకునేవాడు. పక్కన వచ్చేసి బాగా నీటి తుడుచుకొని రాత్రంతా దానికి బాగా ఒక గంట సేపు తుడుస్తాడంట ఆ కోటిని. గని రోజు బాగా దాన్ని సేవ చేస్తాడు. బాగా సేవ చేసి బాగా చూస్తూనే ఉంటాడు. బాగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తాడు గని. ఎందుకంటే గని బాగా చాలా ఇష్టం. అందుకే ఫ్రెండ్ మంచి ఆల్మోస్ట్ అన్ని రకాల స్పిరిచువల్ చాలా క్లోజ్ గా నాకు కొన్ని సిన్స్ ఏజెస్ అని చెప్పాడు బాబు. కొన్ని యుగాల నుంచి నాకు చాలా క్లోజ్, స్పిరిచువల్లీ వెరీ క్లోజ్ టు మీ గని అని చెప్పాడు. కానీ ప్రతి అతను ఎంత పని చేసిన అంటే ఇగ్నోరెంట్ చేసినప్పుడు కూడా ఎంజాయింగ్ ఇన్ ఇల్యూషన్ అని చెప్పాడు. మాయలు ఎంజాయ్ చేస్తాను వాడు చేసి ప్రతి పని అన్నాడు. సో రోజు చేస్తూ ఉంటే బాబు నవ్వుతుండేవాడంట. చూస్తూ ఉంటే రాత్రంతా తుడుస్తాడంట. తుడిచేది చేసి బాగా పెట్టేసి అప్పట్లోనే హ్యాంగర్ చూడండి, అప్పట్లో హ్యాంగర్ బాబాకి ఏం లేదు. బాబా డ్రెస్ ఏం చేస్తాడంటే మనిషి బాబా కూడా పని చేస్తాడు. బాబా చెప్పాడంట బాగా ఫుడ్ బాగుతాడంటే ఎవరు కానీ బాబా బట్టలు కూడా కానీ నీటికి బాగా మెయింటైన్ చేస్తాడు. ఎవరికి ఇవ్వలేదు ఫస్ట్ నుంచి ఇనిషియల్ స్టేజ్ లో. బాబా మాట్లాడే టైంలో కూడా అతనికి ఇచ్చాడంట, నా డ్రెస్ అంతా ఉతికి పెట్టి బాగా నీట్గా చేస్తావు, నాకు బాగుంటుంది, వచ్చే సమ్మర్ కదా నాకు సాధారణ కావాలి కానీ అంటే చేసి పెట్టాలి బాబా అంటే అన్ని కట్టి పెట్టాడంట. పెట్టేసి బాబా డ్రెస్ అంటే మూల పెట్టాడంట. సరే బాబా డబ్బులు అడిగాడంట. బాబా నాకు డబ్బులు కావాలి, నాకు రూపాయి కావాలి, నగరికి వెళ్ళేసి ఒక దండ తీసుకోవాలంటే బాబా అన్నం పెట్టాడంట. దండ తీసుకొచ్చి నా డ్రెస్ ని ఐరన్ చేసి ఐరన్ అంటే అప్పుడు ఐరన్ లేదు కదా, అంటే ఏం చేస్తాడంటే కుండ ఉంది కదా, దీని అల్యూమినియం చొమ్ము ఉంటుంది కదా, ఆ చొమ్ములో వేణీళ్ళు పోసుకొని ఐరన్ చేసుకున్నాడంట. బాబా ఆశ్చర్యపడాడంట, ఆనందపడిపోయాడంట. అబ్బా ఎంత కేర్ తీసుకుంటాడు నా కోసం, నాకు హ్యాంగర్ తీసుకొచ్చి దండం కట్టి నా బట్టలు ఉతికి ఐరన్ చేసి దాని మీద పెడతాడేమో అనుకున్నాడంట. బాబా కూడా ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే మనకు వద్దంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, చేస్తాడేమో వీడని అనుకున్నాడంట. పర్లేదు అనుకున్నాడంట. సరే తెచ్చుకున్నాడంట. ఎలా కట్టేవా కట్టేసాను బాబా అంటున్నాడు. ఓహో సరే సరే చూస్తే దండాన్ని చూస్తే కోట్ కనిపిస్తుందంట. నా డ్రెస్ ఎక్కడరా బాబా పైన షర్ట్ వేసుకుని సాధన లేదు, ఓకే జస్ట్ కింద వేసుకున్నాడు, షార్ట్ వేసుకున్నాడంటే చూస్తే చాలా కనుకోలేదు. బాబా పైన వస్తున్నాడు, కింద చూడాలి నిజంగా మూల వేస్తాడు, పైన వస్తున్నాడు. ఎక్కడ ఆడ కట్టాడు, ఇక్కడ ఒక తన కోట్ వేసుకున్నాడు, అక్కడ ఒక కర్చీఫ్ వేసుకున్నాడు, అక్కడ వచ్చేసి వేసుకున్నాడు. అన్ని నీకు మొట్ట కనిపిస్తుంది ఎక్కడ లేదు, పైన చూడు అంటే ఎందుకు ప్రతిసారి హైయెస్ట్ అంటే ఒకసారి లోయెస్ట్ అని చూడండి, ఆ కోడనే చూడండి. అప్పుడు ఫస్ట్ టైం బాబా నవ్వుతూ ఇచ్చిన స్టేట్మెంట్ అది, హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ అలాంటి వాడిని లోయెస్ట్ ఆఫ్ ది లో చేయడం అంటే ఇదేరా అన్నాడు. ఉన్నతోన్నది అంటే నన్ను వచ్చేసి అధమానిత అంటే అధమలో ఉండేటువంటి ఇంకా తక్కువ స్థాయిలో చేర్చడం అంటే ఇద్దరు అనేసి ఏం చేస్తాడు, చాలా బాగుందిరా అనేసి వచ్చి హగ్గేస్తున్నాడు. బాగుందిరా, చాలా బాగుంది, చాలా బాగుంది. అప్పుడు చెప్పాడు ఇలా చేసేది ఎవరో కాదు, నా ప్రేమికుడు అని చెప్పాడు. హైయెస్ట్ ఆఫ్ హై అయినటువంటి నన్ను లోయెస్ట్ ఆఫ్ లో చేసేది నా ప్రేమికుడు అనేసి, నువ్వే నా నిజమైన ప్రేమికుడు అనేసి బాబా హక్ చేసుకున్న తర్వాత అయిందండి. సో అయిపోయిన తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. చేస్తూ వచ్చేసి అప్పుడు వచ్చేసి ఏం చేశాడంటే, ఒకరోజు ఏం చేశాడంటే, ఎందుకంటే ఇతను యాక్టర్స్ గని యాక్టర్ ఎలా ఉంటాడంటే ఉదయం లేగానే రోజు కోర్టుతో మొదలు పెడతాడు, కోర్టును చూస్తాడు.
పక్కన బాబా చూడు, మనం బాబా ఫోటో చూస్తున్నాం, బాబా స్వయంగా పక్కన పడుకునేవాడు, బాబా పక్కనే బాబా చూసేవాడు కాదు. బాబా ఒకళ్ళు తిరిగినప్పుడు కూడా చూసేవాడు అంట. రాత్రి పూట అటు కోటి పక్కన కాబట్టి తిరిగి ఉంటున్నాడు అంట. మళ్ళీ తిరిగితే మళ్ళీ కోటను చూడలేమేమో అనేసి, సో తిరిగి కరెక్ట్ గుర్తుపెట్టుకున్నాడు అంట. చూడండి ఎంత ప్లాన్ చూడండి, ఒక రాయి పెట్టుకున్నాడు అంట. రాయి వచ్చి పక్కన ఎంత గుర్తుగా అనమాట, అంటే ఈ రాయి పక్కన నా కోటు ఉంది అనేసి గుర్తు కోసం రాయిగా పెట్టుకున్నాడు అంట. ఈ పక్కన బాబా ఉన్నాడు, అంటే రాయి లేదంటే బాబా ఉన్నాడు. ఇటుపక్క మనకు తెలియాల్సిన అవసరం లేదు, ఇటుపక్క తెలుస్తాం రాయి ఉంది, రాయి వెంటనే నాకు కోటు ఉంది అనేసి డైరెక్ట్ చూసుకునేవాడు అంట. అయిన తర్వాత వచ్చేసి ఒకసారి బాబా వచ్చేసి ఒక చిన్న ఎందుకంటే కాస్త ఏడుపుతాము కానీ అనేసి సరే అని చెప్పాడు. ఎందుకంటే బాబా ఎందుకు గురించి చెప్తూ, ఎందుకంటే నిజానికి మనల్ని బాధ పెట్టేది వ్యక్తులే కాదు వస్తువులు కూడా అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. చెప్తే ఏం చేశాడంటే ఆ రోజు స్నానానికి వెళ్ళాడు, ఎవరు గని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏం చేస్తాడు, బాబా ఏం చేస్తాడు, తన కోటుని దాచేశాడు. కోటుని కనిపెట్టకుండా దాచేసి ఎక్కడో బయట ఎక్కడో పైన ఎక్కడో వేసేసాడు. దాన్ని బాగా నీట్గా ప్యాక్ చేసి ఎక్కడో వేసేసాడు. రెడీగా వచ్చేసింది. బాబా మూడు కూర్చున్నాడు, కూర్చొని వచ్చేసి సైలెంట్ కూర్చున్నాడు. రాగా వచ్చేసి సో లోపల రాగా రూమ్కి వచ్చాడు, చూసాడు బాబా మౌన్ కూర్చున్నాడు. సో రాగా వచ్చేసి ఎలా చూసాడు, ఒక రకంగా చూసాడు ఎవరిది బాబా అలా చూసాడు. ఎప్పుడు కూడా చాలా ఈజీగా, చాలా సహజమైనటువంటి ఒక వ్యక్తిని మనం బాగా ప్రేమిస్తున్నప్పుడు అంత పట్టించుకోం. అలా ఉంటాడు, ఉన్నా వాడిని సార్ చూస్తే గుండె బండి అంట. కోట కనపడలేదు, కోట కనపడిపోయేసరికి ఏమైనా మేర బాబా ఎప్పుడు మీకు తెలుసు కదా, చాలా ఒక బాగా కొంచెం బాబా దగ్గరైనట్టు స్పిరిచువల్ గా ఇతను దగ్గరైనట్టు, అతను బాబా దగ్గరగా ఉన్నాడు. ఇతను దగ్గర టైంకి మెహబాబా బాబాని పిలిచాడు. అప్పటిదాకా మెహర్బానే ఏం మెహర్బాన్ నా కోట్ చూసారు కదా అంటే బుద్ధలు వేసుకుని అన్నాడు. ఎప్పుడు చూడలేదు, కోట ఇక్కడ పెట్టాను, కుక్క పిలిపోయిందో లేకపోతే అక్కడ పిలిపోయిందంటే అప్పుడు అడగలేదు. కుక్క పిలిందంటే బాబా అన్నాడు, ఏమో కుక్క పిల్లి ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వేసుకున్నావు కదా, కొన్ని రోజులు కుక్కను వేసుకుని అన్నాడు బాబా. కుక్కను కూడా వేసుకొని కాస్త ఎంజాయ్ చేయలేదా, దాన్ని వేసి తిరగచ్చు కదా అంటూ ఏం చేశాడండి, ఎప్పుడు చేస్తున్నాడు, అంత భయపడి టెన్షన్ చేస్తున్నాడు. టెన్షన్ అయిన తర్వాత వచ్చేసి వాడు పక్కన కూర్చొని అప్పుడు చెప్తున్నాడు, ఎందుకంటే అంత ముందు రోజు చెప్పాడు ఇల్యూషన్ అనేది. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్ లో నిజానికి మనకు రికార్డ్ అవ్వలేదు, నిజానికి లార్డ్ మెమరీ లేనటువంటి విషయాలు మనకి వచ్చేసి ఏ రోజు ఒక మాట చెప్పాడు. ఎందుకంటే మండలి హాల్ అనేటువంటి వెబ్సైట్ లో టాక్స్ ఉన్నాయి, అందులో మనకి లార్డ్ మెమరీలో లేనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఫస్ట్ చెప్పినటువంటి వ్యక్తి గనికి చెప్పేవాడు బాబా. అప్పుడు ఇల్యూషన్ గురించి చెప్తూ, ఇల్యూషన్ ఇదంతా మాయ తెలుసా నీకు, మాయ అనేది నీ కంటి ముందు కనిపించే అంటే వ్యక్తులే కాదురా, నీకు కనపడకుండా కదలకుండా ఆ మూల పడి ఉండేటువంటి వస్తువులు కూడా నీకు బాధ పెడతాయి అనేటువంటి ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్పాడు. ఇలా నీ కోట నువ్వు కదిలిస్తే తప్పించి కదలేటువంటి కోట అనేటువంటి ఒక వస్తువు కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు అంటే లేదు నీకు తెలియదు, నాకు అంత ఇష్టం తెలుసు ఆ కోట అంటే అప్పుడు చెప్పాడు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇల్యూషన్, దట్ ఈస్ ద ఇల్యూషన్. ఇల్యూషన్ అనేది రెండు రకాలుగా మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. అదేవిధంగా వెరీ లేటెస్ట్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైల్ గురించి చెప్తాను. మొబైల్ గురించి చెప్తున్నప్పుడు 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బాగా ఫారెన్ సింగపూర్ తెచ్చుకునేసి ఇండియాలో బెంగళూరుకి వచ్చేసి దానికి ఛార్జింగ్ పెట్టి ఫుల్ ఛార్జింగ్ పెట్టేసి సరే ఇప్పుడు ఏం ఆన్లైన్ చూద్దాం అనేసి ఆన్ చేసేసరికి ఒకసారి వెనక నుంచి పొగడొచ్చిందంటే పొగడొచ్చిందంటే ఏమవుతుంది, ఎక్కడ అయిపోతుంది, ఇక్కడ ఆగిపోతుంది గుండె అనేసి అవుతుంది లేదా అంటే బాధ పెట్టింది. అక్కడ వ్యక్తి పాటు బాధ పెట్టాడా, ఒక మనిషి బాధ పెట్టాడా, ఒక వస్తువు, అటువంటి ప్రాణం లేనటువంటి వస్తువు, అంటే దాన్ని బట్టి ఒక వస్తువు నీవు బాధపడుతూ ఒక వస్తువు మనల్ని బాధ పెడుతుంది అంటే మనం నిజానికి ఏ స్థాయిలో ఉన్నాం అనేది మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ రెండు నిజానికి ఇది బాబా చెప్పాడు, యువర్ ద స్లేవ్ టు వరల్డ్ అన్నాడు. నువ్వు ప్రపంచానికి బానిస ఎలా తెలుసా, ఎప్పుడైతే నువ్వు వ్యక్తుల మీద ఆధారపడ్డావు అని రెండు చెప్పాడు. ఎందుకంటే మాయ నీకు బానిస ఎలా చేస్తుందో తెలుసా, రెండు విషయాలు చెప్పాడు. ఎందుకంటే నువ్వు చేసే పొరపాటు ఏంటో తెలుసా, నెంబర్ 1 నమ్మకం, దాని విశ్వాసం, ట్రస్ట్ అన్నాడు. నెంబర్ 1 ట్రస్ట్, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 ఆధారపడ్డం. దీని ఇంగ్లీష్ లో మనం డిపెండెన్సీ అంటారు. అంటే ఏమవుతుందంటే ప్రపంచంలో ప్రాబ్లం ఏంటో తెలుసు అన్నాడు, మాయ ఎలా డీల్ చేయాలో తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పెద్ద డిస్కస్ ఇది గణించిన విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ రికార్డెడ్, ఏ బుక్ లో లేదు. అంటే ఏం చేశారంటే బాబా ఏం చెప్తాడంటే మాయ తప్పించుకో, ఎలా తప్పించుకో తెలుసా, గుర్తుపెట్టుకో. నువ్వు మాయ ఇరుక్కున్నావు, మాయ గ్రిప్ లో పడ్డావంటే కారణం ఏంటో తెలుసా, నువ్వు దాన్ని నమ్మావు కాబట్టి. ఆ గ్రిప్ ఇంకా బిగిస్తుంది. మనం నిజానికి మెడకాయ పట్టినందుకు కూడా కాదని చెప్పాడు. ఎందుకంటే మాయల గ్రిప్, దాని గ్రిప్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది తెలుసా, నాకైనా స్ట్రాంగ్ ఉంటుందని చెప్పాడు. మాయ గ్రిప్, ఆ గ్రిప్ లో పడిపోయావంటే మాత్రం
మొట్టమొదటి గ్రిప్ ఏంటంటే సగం గ్రిప్ లో పెట్టేస్తుంది, ఫస్ట్ నమ్మేవంటి. మిగతా సగం ఏం చేస్తావు తెలుసా, నువ్వు ఆధారపడతావు. డిపెండెన్సీ ఆధారపడినప్పుడు ఏమైపోయిందంటే కంప్లీట్ గ్రిప్ లోకి వెళ్ళిపోతావు. ఆ యొక్క మాయ గ్రిప్ వెళ్ళిపోయావంటే మాత్రం కంప్లీట్ చాలా బయటకు రావాలంటే కనీసం నీ ఊపిరి కూడా ఆడదని చెప్పాడు. ఊపిరి ఆడకుండా అంత చేస్తావు. కనుక ఏం చేయాలి, ట్రస్ట్ అనేది ఏం తెలుసా, నిజానికి నీ ప్రాబ్లం ఏంటో తెలుసా, నువ్వు నమ్మాల్సినటువంటి వాళ్ళని నమ్మడం లేదు. ఫస్ట్ ప్రాబ్లం. మన సమస్య ఏంటో తెలుసా, నిజానికి మనం అనుభవించే బాధలు కానీ మనం అనుభవించేటువంటి అసౌకర్యాలు కారణం ఏంటో తెలుసా, నెంబర్ 1 ఏంటంటే మనం నిజంగా విశ్వాసించాల్సినటువంటి వాడిని మనం నమ్మడం లేదు. ఎవరిని మనం నమ్మాలో, ఎవరిని విశ్వసించాలో అటువంటి వాడిని మనం విశ్వసించడం లేదు. దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మన నిజానికి ఆధారపడాల్సిన వాటి మీద మనం ఆధారపడటం లేదు. కానీ మనం ఆధారపడడం మాత్రం గుణం ఉంది. ఈ 2 గుణాలు ఉన్నాయని బాబా చెప్పాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనేది, నమ్మకం అనేది అదేదో మీరు ఏదో ఎక్కడి నుంచి కొనుక్కోను, లేకపోతే ఎవరో చెప్తాను, లేకపోతే మెడిటేషన్ చేస్తున్నా వచ్చే నమ్మకాలు కావచ్చు. నమ్మకం అంటే ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బాబా ఒకసారి కాన్సన్ట్రేషన్ గురించి చెప్పాడు. ఒకసారి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత గురించి ఒకసారి చెప్తూ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడండి. దత్తాత్రేయుడు గురించి చెప్పాడు. ఒకసారి ఏమైందంటే, మీకు అందరూ తెలుసో తెలియదు, మీకు దత్తాత్రేయుడు అనేటువంటి బట్ నాకు స్టేటస్ తెలియదు. ఒక స్టోరీ మాత్రం తీసుకుందాం. బాబా చెప్పినటువంటి విషయం ఒక స్టోరీ ద్వారా తీసుకుంటాను. ఆయన స్పిరిచువల్ స్టేటస్ తెలియదు దత్తాత్రేయుడు అనేది. సో ఒకసారి దత్తాత్రేయుడు తనకి 24 మంది గురువులు అండి, 24 మంది గురువులు కలిగినటువంటి ఒక ఏకైక వ్యక్తి అవుతుంది. ఎవరు అంతమంది గురువులు లేరు. అంటే ప్రతి ఒక్క దాన్ని అతను గురువుగా యాక్సెప్ట్ చేసేవాడు. ఏదైనా భగవంతుడు సంబంధించిన విషయం తెలుసుకున్నాడు అనుకోండి, అతను ఈజ్ అ మాస్టర్ అలా తీసుకునేవాడు అనమాట. సో ఒకరోజు ఏమైందంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైందంటే, ఒకసారి దత్తాత్రేయుడు తన శిష్యులతో ఎక్కడికి వెళ్తున్నాడంట. ఏదో ప్లేస్కి వెళ్తూ ఉంటే వచ్చేసరికి మధ్యలో వచ్చేసరికి ఒక సర్కిల్కి వచ్చేసాడు. అంటే ఒక జంక్షన్కి వచ్చేసాడు. ఆ జంక్షన్కి వచ్చేసరికి రోడ్ ఎలా అయిపోయిందంటే, స్ట్రైట్ గా రోడ్ పోతా ఉంది, రైట్ లో రోడ్ పోతా ఉంది, లెఫ్ట్ లో రోడ్ పోతా ఉంది. సో తనకు వెళ్ళాల్సినటువంటి ప్లేస్ తెలియదు. అక్కడ మనుషులు ఎవరు లేరు, కానీ డైరెక్షన్ సైన్ బోర్డ్స్ ఏమీ లేవు. లేనప్పుడు ఏం చేయాలి, మనం అక్కడ ఉండే వాళ్ళని అడగాలి. అక్కడ చూసేసరికి చుట్టుపక్కల ఎవరు కనపడలేదు. కాస్త దూరం వెళ్తూ ఉంటే పక్కనే చెరువు పక్కన ఒక చేపలు పట్టేవాడు. చేప పడుతూ ఉన్నాడు. పెట్టి ఏం చేస్తారు, ఏమైందంటే దత్తాత్రేయుడు ఏం చేస్తాడంటే ఆ చేపలు పెట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి, నేను పలానా చోటుకి వెళ్ళాలి, పలానా ప్లేస్కి వెళ్ళాలి, కానీ నేను జంక్షన్ లో ఉండిపోయాను, ఇక్కడ ఈ దారిలో వెళ్తే నేను ఆ ప్లేస్కి వెళ్ళగలను, ఫస్ట్ చెప్పుకోండి. వినలేదు. కానీ అలాగే ఉంటాడు, స్టిల్ అయిపోయాడు. సార్ మళ్ళీ అడిగాడు, బాబు కొంచెం గట్టిగా అడిగాడు, బాబు నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి, పలానా చోటుకి వెళ్ళాలి, నేను ఎటు వెళ్ళాలి, డైరెక్ట్ గా వెళ్ళాలి, లెఫ్ట్ లో వెళ్ళాలా, రైట్ లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో చెప్పుకోండి. చిట్టు చివరి లాస్ట్ అండ్ ఫైనల్ కనుక గట్టిగా తట్టుతాడు, బాగా తట్టుతాడు. వినపట్లేదు, చూడడానికి అని అడుగుతాడు. లేదా బాగా వినిపిస్తుంది అంటే, అది నేను 2 సార్లు అరుస్తున్నాను కదా, నీకు వినిపించట్లేదు అంటే, అయ్యా నాకు అసలు లేదే, నా కాన్సన్ట్రేషన్, నా ఏకాగ్రత బెండు ఎప్పుడు మునుగుతుందా, చేప ఎప్పుడు పడుతుందా అనే విషయం మీదనే నా యొక్క ఏకాగ్రత అని చెప్పాడు. ఆ ముఖ్య చెప్పగానే ఏం చేస్తాడంటే, దత్తాత్రేయుడు టక్కునేసి అతని పాదం మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అబ్బాయి ఇటువంటి ఏకాగ్రత ఏది అన్నాడు. వెంటనే చెప్పాడు. అప్పుడే చెప్తాడంటే, చెప్పండి ఇప్పుడు ఆ చేపలు వాడు. సో మన బాబా చెప్పినటువంటి ఎగ్జాంపుల్ కి స్టోరీ ఎలా కాన్సన్ట్రేట్ చేస్తా ఉంటుంది మనం. ఆ చేపలు పట్టేవాడు ఎక్కడైనా మెడిటేషన్ నేర్చుకున్నాడా, లేదా ఎక్కడికైనా సెంటర్కి వెళ్ళేసి కాన్సన్ట్రేషన్ పవర్ నేర్చుకున్నాడా, లేకపోతే ఏదైనా టెక్నిక్ నేర్చుకున్నాడు, ఏం నేర్చుకోలేదు. ఒక మామూలు అనిత్యమైనటువంటి విషయం కోసం ప్రపంచాన్ని మర్చిపోగలిగాడు. అంటే నిత్యమైనది బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనకి సత్యమైనది ఉంది కాబట్టి అసత్యమైనది కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నిజానికి సత్యం లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే సత్యం కానీ కనుక్కుంటుంది. అంటే సత్యానికి అసత్యానికి మధ్యలో ఒక తెర ఉంటుందండి. బాబా ఆ తెరనే మాయ అన్నాడు. జస్ట్ ఇట్స్ షాడో అన్నాడు. షాడో ఒక తెర అని చెప్పాడు, లేకపోతే మనకి ఒక నీడని చెప్పాడు. అంటే సత్యం ఉంది కాబట్టి నీకు అసత్యం కనిపిస్తుంది, అంటే శాశ్వతమైన ఉంది కాబట్టి అశాశ్వతం కనిపిస్తుందని చెప్పాడు. అదే విధంగా వచ్చేసి అంటే ఒక ప్రాపంచికమైన వ్యక్తికి ఉండేటువంటి సాధన ఏకాగ్రత. బాబా అదే చెప్పాడు, ప్రతి ఒక్కరికి ఏమేం కావాలి అదే ఒకసారి చెప్తాడు. బాబా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక్కసారి ఒక ఆత్మ కనుక మానవ దేహం తీసుకుంటే వాడు భగవంతుడు అయ్యేటువంటి అన్ని అవకాశాలు అబ్సల్యూట్ అని చెప్పాడు, పరిపూర్ణంగా ఉంటుందని చెప్పాడు. కానీ వాడికి ఇచ్చినటువంటి ఆ పవర్, వాడికి ఇచ్చినటువంటి ఆ శక్తి దేనికోసం ఉపయోగిస్తున్నాడంటే బాబా చెప్పాడు, ప్రపంచం కోసం ఉపయోగిస్తున్నాడు. కానీ అదే మాట అంటాడు బాబా. ఒక మాట చెప్తాడండి, ఏం చెప్తాడంటే బాబా ఒకసారి ఒక పుస్తకంలో ఒక మాట చెప్తాడు. బుక్ లో
నాకు తెలుసు అది థింగ్స్ అనుకుంటాను. ఒకే మాట చెప్పాడు. జస్ట్ నేను ఎందుకు వచ్చాను తెలుసా, నేను ప్రపంచానికి ఎందుకు వచ్చాను తెలుసా అంటే నేనేం చెప్పడానికి రాలేదు, నేను ఏం చేయడానికి రాలేదు, నేను ఒక పని చేస్తాను చెప్పాడు. ఏం చెప్పాడంటే ఒక విషయం చెప్పడానికి వచ్చానని చెప్పాడు. ఇది అబద్ధాడు ఎందుకు వస్తాడు అంటే, సృష్టికి ఎందుకు వస్తాడంటే ఇది చెప్పడానికి వస్తాడని చెప్పాడు. ఏం చేస్తాడంటే కీప్ అప్ ద సేమ్ స్పీడ్, కీప్ అప్ ద స్పీడ్ అంటే నీకు వేగం ఉంది, నేనే నీ స్పీడ్ మమ్మల్ని నీకు అదే వేగం ఉన్నావు, మంచి ఫాస్ట్ గా వెళ్తున్నావు, లైఫ్ ని బాగా గడుపుతున్నావు కరెక్ట్ గా. కానీ గుర్తుపెట్టు నేను వచ్చి చేస్తానంటే చిన్న డైవర్షన్ చేస్తానని చెప్పాడు. చిన్న డైవర్షన్ అంటే ఏమవుతుందంటే ఈ నేను అనేది ఏదైతే నువ్వు ప్రయాణిస్తున్నావో జస్ట్ ఫాస్ట్ గా అదే ఉంది, దీంట్లో ఏం మార్గం లేదు. దీంట్లో ఈ మార్గంలో తప్పలేదని చెప్పలేదు బాబా, ఈ మార్గంలో ఎటువంటి పొరపాటు లేదని చెప్పాడు. కానీ గుర్తుపెట్టుకోదండి డైరెక్షన్, డైవర్షన్. ఈ డైవర్షన్ లోనే మనకి డైరెక్షన్ కావాలి. ఎందుకంటే ఒకసారి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి, యాక్చువల్లీ బాబా ఎప్పుడు కూడా సముద్రంతో పోలుస్తాడు సంసారాన్ని. సముద్రం పోలుస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ సముద్రంలో ఉండేటువంటి షిప్ ని నడిపేది ఎవరు? క్యాప్టెన్. క్యాప్టెన్ ఎలా చేస్తాడు? క్యాప్టెన్ కనపడదు కదా, చుట్టుపక్కల ఏం కనపడదు కదా అతనికి, ఎలా అతను డ్రైవ్ చేసుకుంటూ పోతాడు దాన్ని? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రైన్ ఉందండి, ట్రైన్ అంటే సిగ్నల్ ఉంది మనకి, ఆ సిగ్నల్ అంటే దాని బట్టి అర్థమైపోతుంది. గ్రీన్ సిగ్నల్ వేస్తే ముందుకు వెళ్తాడు, రెడ్ అయితే ఆపేస్తాడు. బస్సులు ఉన్నాయి, బస్సులు అంటే మనం బస్సులు వెళ్ళేప్పుడు తెలుస్తుంది, ఆ బస్సు వెళ్ళేటప్పుడు వీళ్ళ మారాలి, ఆ రోడ్డుకి ఈ రోడ్డు మారుతూ పోవచ్చు. కానీ షిప్ లో ఉండేటువంటి క్యాప్టెన్ వెళ్ళడానికి డైరెక్షన్ ఇస్తారు, దాంట్లో ఏమైనా సిగ్నల్స్ కనిపిస్తుందా? magnetic compass. Magnetic compass. Compass. అంటే ఆ షిప్ నడిపేటువంటి వాడికి స్పీడ్ ఎంత ముఖ్యమో డైరెక్షన్ కూడా అంత ఇంపార్టెంట్. కానీ మన ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, మన జీవితంలో స్పీడ్ ఉంది కానీ ఈ రెండు లేదన్నాడు ప్రాబ్లం. రెండు లేదు, నిజానికి డైరెక్షన్ అసలు లేదన్నాడు. ఎవరైనా డైరెక్షన్ చేసిన సినిమాలు చూస్తున్నాం తప్పించి నా డైరెక్షన్ లేదని చెప్పాడు. నిజానికి డైరెక్షన్ లేదు అంటే డైరెక్షన్ లేదు. ఎందుకు డైరెక్షన్ లేదంటే నీది కీప్ ఆన్ డైవర్షన్ అవుతూనే ఉన్నావు. ఒకటి చెప్తే అట్లా, వాడు చెప్తే ఇట్లా. ఒక చిన్న జోక్ ఉందండి డైవర్షన్ మీద, చిన్న జోక్ చెప్తాను. అది బాబా చెప్పింది కాదు, జస్ట్ వేరే ఒక వ్యక్తి మనకి దీనికి సంబంధించింది కాబట్టి. అంటే నిజానికి మన ఎంత డైవర్షన్, ఎందుకంటే మనం నమ్మాల్సినటువంటి నమ్మకుండా ఆధారపడాల్సిన వాటిని ఆధారపడకుండా ఉంటే మనకు జరిగేది డైవర్షన్ అని చెప్పాడు. డైవర్షన్ అంటే ఎవరు చెప్పినా అటు వెళ్ళిపోవడం, వాడు చెప్తే ఇటు వెళ్ళిపోవడం, ఇంకో ఆమె చెప్పినా అటు వెళ్ళిపోవడం, లేకపోతే వీడు చెప్తే అటు వెళ్ళిపోవడం. అంటే ఒక డైవర్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే డైరెక్షన్ ప్రాపర్ డైరెక్షన్ లేదని చెప్పాడు. ఒకసారి చిన్న జోక్ గా తెలుసుకుందాం ఈ ఒపీనియన్. ఒక వ్యక్తి పండ్లు పెట్టుకుని అమ్ముతున్నాడంట. పండ్లు పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆ పండ్లు పెట్టి ఒక బోర్డు పెట్టుకున్నాడంట. ఇక్కడ ఏం వస్తున్నాడంటే, ఇక్కడ మంచి పండ్లు అమ్మ బరువు. ఏం రాసుకున్నాడు? ఏం రాసుకున్నాడండి? ఇక్కడ మంచి పండ్లు అమ్మబడును అని రాసుకున్నప్పుడు ఒక ఆయన వచ్చాడంట. ఏమైనా పండ్లు ఎక్కడ అమ్ముతున్నావు? ఇక్కడ అమ్ముతున్నావు కదా, పండ్లు ఇక్కడ పెట్టుకొని అక్కడ అమ్మడం లేదు కదా, మరి ఇక్కడ ఎందుకు రాసేమన్నాడంట. పండ్లు ఎక్కడున్నాయి? బండి షాప్ ఇక్కడ ఉంది కదా అంటే రాశాడు. ఇక్కడ మంచి పండ్లు అమ్మబడున్నా అంటే వాడు కొత్తలో చెప్పాడంట. ఏమైనా గుర్తుందా నీకు? పండ్లు ఇక్కడే ఉన్నాయనే విషయం మాకు కళ్ళు, అంటే మాకు కళ్ళు కనపడే ఉంటావా, అంటే మమ్మల్ని గుడ్డి వాళ్ళు అంటావా? పండ్లు అక్కడ పెట్టుకుని ఇక్కడ అమ్మటం లేదు కదా, ఇక్కడ పెట్టుకొని ఇక్కడ అమ్ముతున్నావు కాబట్టి ఇక్కడ తెలుసు అంటే వాడు ఏమన్నా అంటే అవును కదా నిజం కదా, ఇక్కడ తుడుకోవయ్యా అన్నాడు. ఒకడు వచ్చేసి ఏం చేశాడంటే అవును కదా అనేసి ఇక్కడ తుడిపేశాడంట. సరే వాడు వెళ్ళిపోయాడంట. వచ్చేసి అంటే చూశాడంట. అంటే కూడా మంచి పండ్లు అమ్మబడులు రాశాడంట. ఒక వచ్చిందంటే అంటే నువ్వు మంచి పండ్లు అని చెప్తే మేము కొనేస్తామా?
అంటే నువ్వు మంచి పండ్లు అంటే దాని పూచులో ఉండొచ్చు, లేకపోతే బాగుండకపోవచ్చు, మంచి తీగా ఉండే పండు దాన్ని చేదుగా ఉండే రకరకాలు ఉండొచ్చు కదా. నువ్వు మంచి చెప్తే నేను కొనేస్తాను అనుకుంటారా, వెళ్ళి మంచి కూడా పోయా ఉన్నాను. అవును నిజమే కదా, మనం మంచి పండు చెప్పేసి వాళ్ళు మంచి కొంటారు కదా, ఉండొచ్చు కదా, సో మంచి కూడా వేద్దాం అనుకున్నాను. సో మంచి కూడా వేసాడు. ఇంకేం రాశాడు, పండ్లు అమ్మబడుతున్నాడు. ఇంకా చేశాడు, కాయలు అమ్ముతున్నావా అడుగుతున్నాడా, కాయలు అమ్ముతున్నావా అని అడిగాడు. అది అమ్ముతుంది మామిడి పండ్లే కదా, మామిడి పండ్లు ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అక్కడే మనకి బుద్ధి కనుక్కుంటావా, కాయల పండ్లు అంటే బాబు అది పండ్లు బాబు అంటే తెలుస్తుంది. మళ్ళీ పండ్లు అమ్మబడి ఎందుకు వస్తావని అంట. అవును నిజమే కదా అనేసి పండ్లు అన్నాడు. అమ్మవాడు చివరికి వచ్చేసి ఈ బోర్డు ఎందుకు అమ్ముతావని అంట. చివరికి వచ్చేసి ఏంది బోర్డు కదా, బోర్డు ఏం రాస్తాడు ఇక్కడ, అమ్మబడిని రాస్తాడు కాబట్టి ఈ బోర్డు ఎందుకు అమ్ముతావని అంట. ఇది బోర్డు అమ్మడానికి కదా నేను చెప్పడానికి అనేసి చివరిగా బోర్డు కూడా పీకేశాడు అంట. సో బాబా వచ్చేసి మనం కూడా డైవర్షన్ లో బాబా అంటే నమ్మాల్సిన వాళ్ళని నమ్మకుండా, ఆధారపడాల్సిన వాళ్ళని ఆధారపడకుండా ఉంటే మన జీవితం ఇలాగే ఉంటుంది అని చెప్పాడు బాబా. సో అంటే కీప్ ఆన్ డైవర్షన్ అంటే ఏమైపోతుందంటే మనకి నిజానికి డైవర్షన్ వల్ల ఏమైపోతుందంటే మనకి లేని డైరెక్షన్. అంటే మనకి డైవర్షన్ లేకుండా మనకు కావాల్సిన డైరెక్షన్ ఎప్పుడు ఇస్తారంటే ఎప్పుడు వస్తుందంటే మన నిజానికి నమ్మాల్సిన వాళ్ళు నిజంగా నమ్మాలి. నమ్మినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనేది నిజమైన ట్రస్ట్ అనేది నిజంగా అంటే ఎవరిని నమ్మాలంటే ఎవరిని నమ్మాలి మనకంటే డౌట్ వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆధారపడాలంటే మనం నమ్ముతున్నాం. దేని నమ్ముతున్నాము? ప్రపంచాన్ని నమ్ముతున్నాం. కానీ మనం నమ్మాల్సినటువంటి దేవుడు నిజాన్ని తీసుకుంటే కనుక వచ్చేసి అంటే ఏమైపోతుంది ఇక్కడ నేను అంటే ఏమైపోతుందంటే ఇప్పుడైతే బాబాయ్ చెప్పాడు యాక్చువల్గా ఇందాక ఏం చెప్పాడు, మనం ఎందుకు ఈ పాయింట్ చెప్పామంటే దౌలత్ సింగ్ వచ్చేసి బాబాయ్ చెప్పాడంటే స్పిరిచువలీ గ్రేట్లీ బెనిఫిటెడ్ అన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందిన వ్యక్తి పేరే దౌలత్ సింగ్ అని చెప్పాడు. అది కేవలం గుర్తుపెట్టుకోండి, దౌలత్ సింగ్ మాత్రమే అనుకోకండి. ఎందుకంటే మా బాబా ఒక మాట చెప్పాడంటే, ఒక విషయం చెప్పాడంటే దౌలత్ సింగ్ కి ఎంత అవకాశం ఉందో దానికన్నా ఎక్కువ అవకాశం మనందరికీ ఉంటుంది. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఒక విషయం చెప్పినట్టు మనం తెలుసుకున్నాం, ఒక అవతారుడు కనుక ఒక మాట చెప్పాడంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి దానికి అది అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి దౌలత్ సింగ్ అటువంటి స్టేటస్ ఇచ్చాడంటే అటువంటి స్టేటస్ ని కూడా మనం పొందడానికి, అటువంటి స్టేటస్ ని అనుభవించడానికి కూడా మనకి 1 కాదు 2 కాదు బాబా చెప్పాడు 200% చెప్పాడు. ఒకసారి బాబా చెప్తే ఒకసారి ఇలా చూపించాడండి 100% చెప్తూ చేసి ఒక్క బాబా ఆలోచించి కాదు 200% చూపించాడు. 1% కదంటే 1% దౌలత్ సింగ్ ఉండొచ్చేమో కానీ మనందరికీ మాత్రం 200% మనకి గ్రేట్లీ బెనిఫిట్ అంటే ఏంటి అంటే నేను మనకి చెప్తాను చూడండి. బెనిఫిట్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే నేను ప్రపంచం వైపు అట్రాక్ట్ అవుతూ పోతున్నప్పుడు ఏమైపోతుందా అంటే ఇక్కడ ఏం చేస్తాడు, అలా అవుతున్నప్పుడు చూడండి 2 రకాలు ఉంటుంది. ఇది భౌతిక ప్రయోజనం, ఇది భౌతికమైనటువంటి అంటే వరల్డ్లీ బెనిఫిట్. ఇలా తీసుకుంటే ఏదైనా తీసుకోండి, కానీ బాగా చెప్పాడు స్పిరిచువల్ కన్నా భౌతికాతీత అన్నాడు. గుర్తుపెట్టిన పదం గుర్తుపెట్టుకోండి, భౌతికాతీత ప్రయోజనం. భౌతికాతీతం అంటే ఏమైపోతుందంటే కేవలం ఈ ప్రపంచంలో మాత్రమే, అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి మనం తెలుసుకున్నాం, ఈ ప్రపంచంలో దేవుడు ఇద్దరు సో వ్యక్తులు వస్తువులు చేసుకున్నాం. అంటే కేవలం అంటే నీకు కంటికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక భర్తకి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, ప్రపంచం మాత్రం కనిపిస్తుంది. అంటే ఏం చేస్తాడంటే ఇక్కడ బాబా చెప్పాడు యాక్చువల్గా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ భర్త భార్యని పిల్లల్ని పోషించుకుంటూ చేస్తూ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇప్పుడు మామూలుగా బాబా ఒకసారి ప్రశ్న వేశాడు, ఒక భర్తను తీసుకుంటే ఒక సాధారణ భర్త మామూలుగా ఆధ్యాత్మికంగా విడిచిపెట్టేశాడు, మామూలుగా వెరీ కామన్ బాబా జనరల్ క్వశ్చన్ అడిగాడు. ఒక భర్త మామూలుగా బయటికి సంపాదిస్తూ తర్వాత భార్యని, పిల్లల్ని, తన తల్లిదండ్రులు పోషించుకుంటూ వస్తున్నప్పుడు ఇది
మంచి పన చెడ్డ పన? ఫస్ట్ అర్థమైంది మనం చెప్పమంటారు. ఇప్పుడు మామూలు భర్త అండి, హస్బెండ్, మామూలు భర్త, సంసారంలో ఉండేటువంటి మామూలు భర్త విడిచిపెట్టేసాను ఆధ్యాత్మిక భర్త. ఇది జనరల్ క్వశ్చన్. మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి భర్త తన భార్యని, పిల్లల్ని, తన తల్లిదండ్రులను పోషించుకుంటూ మన మామూలు ఒక సంసార జీవితం గడుపుతున్న వ్యక్తి, అతను చేస్తున్న పని మంచి పనే చెడ్డ పనే? మంచి పని కాదు, చెడ్డ పని, అతను బాధ్యత. అక్కడ మంచి గుడ్ అండ్ బ్యాడ్ అనేది లేదు. భౌతికంగా తన డ్యూటీ అడ్డంగా విడిగొట్టే పదవాళ్ళు పని వర్తని చెప్పిన దానికన్నా కూడా భౌతికంగా తీసుకున్నా అది తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు కావాల్సింది. అతను ఎక్కడ ఉంటాడు చెప్పండి? భర్త అనుకున్నామండి. సో భర్త కంటే ముందు వచ్చేసి ఏమేమి తీసుకున్నారు? భార్య, పిల్లలు, స్నేహితులు, బంధువులు, ఏదో అనుకుందాం. ఇదొకటి ఇంకోటి సినిమా చెప్తాను. సో ఇంకా ఫస్ట్ చెప్పండి. సో మీరేం చెప్పారు? బాధ్యత అన్నారు. ఓకే, ఇంకా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే అది మంచిగా చెడు అడుగుతున్నాను. మంచి ఎలా అవుతుంది, చెడు ఎలా అవుతుంది? మంచి చెడంటే బంధం ఏర్పడుతుంటారు కాబట్టి, సో బంధం ఏర్పడుతుంది కాబట్టి అతను చెడు అని చెప్పారు. రైట్. మంచి అంటే మంచి అని చెప్తున్నారు. బంధాలన్నీ హ్యాపీ చూసుకుంటున్నాడు కాబట్టి మంచి భర్త. ఆయనకి ఇవ్వాల్సి ఇస్తున్నాడు కాబట్టి, సినిమా తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి, ఇల్లు చీరలు నగలు ఇస్తున్నాడు కాబట్టి మంచి భర్త. అది ఏమి ఇవ్వకుంటే మాత్రం సరే. ఇప్పుడు ఏదైతే ఫైనల్ చెప్పండి, మంచి చేయడం భార్య అడుగుతాం. భార్య అడుగుతాం ఎందుకంటే చాలా మంది పెళ్లికాలం ఉన్నారు కాబట్టి భార్య అడుగుతాం. మీరు చెప్పండి అక్కడ. సో అక్కడ భర్త చేసిన పని మంచి పని అంటారు. రైట్. ఓకే. సో ఇప్పుడు భార్య పిల్లలు మామూలు పోషించుకున్న దగ్గర వచ్చేసి అతను స్వార్థపరుడా నిస్వార్థపరుడా? అంటే ఇప్పుడు స్వార్థపరుడు. స్వార్థం అంటే ఏం చేస్తున్నాడు? ఎవరు ఇబ్బంది పెట్టట్లే కదా, ఇబ్బంది పెట్టట్లేదు, హ్యాపీగా ఎవరిని ఏం చేయట్లేదు, పక్కన వెళ్ళేసి కొట్టడమో తిట్టడమో లేకపోతే ఎవరైనా వేసేయడం ఏం చేయట్లేదు కదా. కానీ నిజానికి బాబా వాడాడు. ఎందుకంటే దిస్ పర్సన్ ఇస్ సెల్ఫిష్ అని చెప్పాడు. సెల్ఫిష్ అని చెప్పాడు. ఎందుకంటే సెల్ఫిష్ అని చెప్పాడు బాబా, జోక్ చెప్పాడు. సెల్ఫిష్ గురించి ఒకసారి ఆ పదం చూడండి, ఒకసారి ఆ వర్డ్ అబ్జర్వ్ చేయండి. ఆ వర్డ్ ఏముంది? ఒక తమాషా చెప్పాడు. ఏముండదు? చేప ఎక్కడ ఉంటుందండి? నీళ్ళు ఏం చేస్తుంది చేప? నీరుతుందా? దానికి ఈత ఎవరు నేర్పించారు? తను నేర్చుకున్నాను. ఎందుకంటే అంటే జస్ట్ బాబు కామెడీగా లేకపోతే హ్యూమరస్ చెప్పాడు. అంటే ఫిష్ అంటే యాక్చువల్గా వచ్చేసి ఈ ఫిష్ అనేది నీళ్ళలో నుంచి ఉంటుంది కదా బాబా, ఈ వాటర్ని ఓషన్ ఓషన్ ఆఫ్ ఇల్యూషన్ చెప్పాడు. అంటే ఫిష్ ఎక్కడ ఉంటుందంటే మామూలు నీళ్ళలో ఉంటుంది. అంటే సెల్ఫిష్ గా ఉన్నవాడు ఎక్కడ ఉంటాడంటే ఓషన్ ఆఫ్ ఇల్యూషన్ అని చెప్పాడు. నిజానికి వచ్చేసి గుర్తు పెట్టుకోండి, బాబా చెప్పింది రెండు ప్రశ్నలు అడిగినప్పుడు వచ్చేసి నిజానికి
ప్రాపంచిక భక్తిలో వ్యక్తిని ఏం చేస్తున్నాడు అంటే అది మంచిగా చేస్తున్నాడు చెడు చేస్తున్నాడు అంటే రెండు ఉంటుంది. అంటే ఏమవుతుందంటే అంటే ఇక్కడ ఏమైపోతుందంటే రెండు అనే మాట ఎందుకు వాడాడంటే బాబా వచ్చేసి ఎందుకంటే మంచి అనేది ఏంటంటే మనకి ఒక మంచి బాగా ఆరోగ్యం ఉందండి, ఆరోగ్యం బాగుంది, హెల్త్ కానీ అన్ని ఆరోగ్యం అన్ని చక్కగా ఉన్నాయి. అప్పుడు మనం ఎలా ఉంటాం? హ్యాపీగా ఉంటామా లేకపోతే బాధపడుతూ ఉంటామా? హ్యాపీగా ఉంటాం. అంటే ఏం చేస్తున్నాడు? మంచి అనేది మన దృష్టి ఏంటంటే సుఖం అనేది మంచి. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ భర్త ఏ భర్త అయితే భార్య పిల్లల్ని పోషించుకుంటున్నటువంటి అంటే ఎందుకు అభివృద్ధి చేస్తున్నాడు? వాళ్ళకి కావాల్సిన అన్ని ఎందుకు చేస్తున్నాడు అంటే ఏమో నా భార్య నన్ను అడుగుతున్నటువంటి ఏదైతే ఉందో అది చేస్తే ఏమో తను ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుంది అనేటువంటి ఏం భావన? మంచి భావనే. కానీ ఆ భర్త అనుకున్నటువంటి ఊహించినటువంటి ఆ సుఖం అనేది నిజానికి ఆ భార్య పొందుతుందా అనే ప్రశ్న వేసుకుంటే పొందుతుందా లేదా? అటువంటి సుఖాన్ని పొందుతుందా లేదా? అంటే హ్యాపీనెస్ ఇప్పుడు హ్యాపీనెస్ ఉండగలుగుతుందా? భార్య కానీ బిడ్డ కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఉండగలుగుతున్నారంటే ఉండడం లేదు. నిజానికి గుర్తుపెట్టుకోండి. అంటే ఏమైపోతుందంటే ఇతను ఏదైతే ఊహించుకుంటున్నాడో ఏదైతే అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఇది జరిగినా జరగకపోయినా కానీ ఒకటి మాత్రం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద పెయిన్ అని చెప్పాడు. దట్ ఈస్ అది చెడు అని చెప్పాడు. అంటే ఏమైపోతుందంటే రెండింటిని అనుభవించేవాడు గుర్తుపెట్టుకో. రెండు అనుభవించేవాడు వచ్చేసి ఎక్కడ ఉంటాడంటే ఈజ్ ఓషన్ ఆఫ్ ఇల్యూషన్ అని చెప్పాడు బాబు. అంటే భ్రమలో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇల్యూషన్ వేరు, మాయ వేరు. చెప్పండి డిఫరెన్స్ దాని దీనికి ఏంటి? మాయ అంటే మాయ గుర్తుపెట్టుకోండి. మాయ అంటే ఇల్యూషన్ అంటే ఏంటి చెప్పండి? నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ మీ రెండు ఒకటేనా? భ్రమలో మాయ అంటే ఏంటి? ఇల్యూషన్ అంటే ఏంటి? భ్రమలో ఇల్యూషన్ అంటే గుర్తుపెట్టుకోండి. నిజానికి ఇల్యూషన్ భ్రమలు అనేవి మాయ నుండి వచ్చింది. ఇట్స్ ప్రోడక్ట్ ఆఫ్ మాయ. రెండు ఒకటి కాదు. మనం ఏమనుకుంటామంటే మాయ అనేది కూడా ఇంగ్లీష్ లో ఇల్యూషన్ అనే దాన్ని మనం మాయా పిల్లలు పదం వాడుతున్నాం. కానీ నిజానికి అది కాదు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ నిజానికి మన జీవితంలో కనిపించేటువంటిది మాయ కాదు, భ్రమలు, ఇల్యూషన్. నిజానికి మనకి మాయ కనపడదండి. మాయను మనం చూడడం అనేది కానీ బాబా చెప్పాడు మాయతో నీ పరిచయం ఒకే ఒక్కసారి చెప్పాడు. ఎప్పుడంటే 6 నుంచి 7th ప్లేన్. అంటే నీకు గుర్తుందా లేదా? ఒకసారి వీడియో ఫిల్మ్ చూసాం సిద్ధార్థుడు. అందరూ చూసాం కదా ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ కూడా సిద్ధార్థుడు చూసాం. లాస్ట్ మినిట్ లో లాస్ట్ సీన్ ఏం కనిపిస్తుంది అతనికి? ఏం కనిపిస్తుంది? అంటే ఏం చేస్తుందంటే ఫస్ట్ అది ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఫస్ట్ అప్పటికి చూడగలుగుతాడు మాయన్ అంటే చూడలేడు. ఫస్ట్ ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఫస్ట్ మీరు ఆ నీళ్ళలో ఉంటుంది. నీళ్ళు అంటే ఇట్స్ ఓషన్ ఆఫ్ ఇల్యూషన్. గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడి నుంచి మాయ ఎక్కడ చూసి తెలుస్తాం మీకు? చూడండి ఎంత ఎగ్జాంపుల్ చాలా చక్కగా ఉంటుంది ఆ ఫిల్మ్. మీకు బాగా అన్ని అర్థమవుతుంది. సెకండ్ వస్తుంది అది. వాడు ఏం చేస్తాడు? సిద్ధార్థుడు ఏం చేస్తాడు? లాస్ట్ మినిట్ లో అన్ని టెంప్టేషన్స్ అయిపోతుంది. ఆల్మోస్ట్ తెలిసిపోయింది. క్లైమాక్స్ అంటే ఆల్మోస్ట్ రియలైజేషన్ దగ్గరగా ఉన్నాడు సిద్ధార్థుడు. లేనప్పుడు ఏం చేస్తాడంటే కంటి ముందు కనిపిస్తుంది నీళ్ళు కనిపిస్తుంది, ఓషన్ కనిపిస్తుంది. ఆ ఓషన్ ఏం చేస్తాడు? చేయి పెట్టి ఏం చేస్తాడు అంటే ఒకటి లాగుతాడు. ఎందుకంటే ఇల్యూషన్ దగ్గర నుంచి ఎవరు లాగాడు? మాయని లాగినప్పుడు తన కంటికి ఎవరు కనిపించాడు చెప్పండి? తనే కనిపించాడు. తను కనిపించాడు అంటే ఏమైపోతుంది అంటే తను కనిపించినప్పటికీ కూడా తను ఎలా చూస్తాడు? అది మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతున్నప్పుడు కూడా తను ఏం చెప్పగలిగాడంటే ఫస్ట్ ఎలా కనిపిస్తుందా అంటే అదే అసత్యం అని నేను గుర్తుపెట్టుకోండి. మనలాగే కనిపిస్తుంది కానీ అది మంది కాదు. కానీ దాని యొక్క రూపం చూడాలంటే బాబా చెప్పాడు అటువంటి సత్యమైన అహంకారం అనేది నీ కంటి ముందు కనిపించేటువంటి సమయం ఒకే సమయం చెప్పాడు. దానికి కనిపించి నువ్వు చేసిన పని తెలుసు అన్నాడు. దాని అసత్యాన్ని చూసి నువ్వు అసత్యం అని చెప్పగలగాలన్నాడు. అసత్యాన్ని చూసి కనుక నువ్వు అసత్యం చెప్పగలిగితే ఏమైపోతుందంటే నువ్వు 100% సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ కనుక ఆ అసత్యమైన దాన్ని అసత్యంగా స్వీకరించేవాడు ఏముంటుంది? దాని పైన టార్గెట్ ఏముంటుంది? టార్గెట్ పైన ఏముంటుంది? టార్గెట్ మోస్ట్ లాస్ట్ ఏముంటుంది? దానికి కళ్ళు ఉంటుంది. కళ్ళు కదా, కళ్ళు ఉంటాయి. టార్గెట్ ఏం చేస్తారు పైన కంటే ఆ కళ్ళు ఉంటుంది.